ఏ పార్టీలో అయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానీ లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారు, పార్టీ నుంచి బహిష్కరించడం లేకపోతే ఆయన్ని అనర్హుని చేయండి అని చెప్పేసి స్పీకర్కు మన చైర్మన్కు రెఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి దానికి వెళ్లకుండా ఆయన్ని ఇప్పుడు కరణం భాస్కర్ గారు అన్నట్టు కక్షపూరితంగా, అంటే ఒక రౌడీ ఎలిమెంట్లు గ్యాంగులు గ్రూపులు ఎలా అయితే ఆలోచిస్తాయో ఆ రకంగా ఒక రాజ్యమే రాజద్రోహం అనే కేసు పెట్టి ఫిజికల్ హామ్ హక్కులను హరించేస్తూ థర్డ్ డిగ్రీ అని ఆయన అంటున్నారు. కానీ ఓకే, థర్డ్ డిగ్రీ కాకపోయినా అసలు లాఠీ దెబ్బే పడకూడదు కస్టడీలో ఉన్నప్పుడు అంటారు జనరల్గా. సరే, ఏదో పెట్టి కేసుల్లో ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ని సరైన దారిలో పెట్టడానికి కొంత చేస్తుంటారు. కానీ యాజ్ పర్ లా ప్రకారం మరి అటువంటిది ఆయన ఎంపీ ఉండి ఆయన మీద ఆ రకంగా దాష్టికానికి అంత ధైర్యం చేయటం అధికారులు, పివి సునీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. దీంట్లో పాల్ అని ఒక ఆయన కూడా ఉన్నట్టున్నారు, పోలీస్ ఆఫీసర్. ఆయన కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయింది ఆయన అనుకుంటా, విజయ్ పాల్. సో ఎలా చూడాలి సార్ ఇది? నాట్ వైలేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అలాగే ఆయన చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే బ్లేటెంట్గా దానికి పాల్పడ్డాడని నిర్ధారించుకోవచ్చా సార్? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చే నాటికి ఇంకా బ్రిటిష్ చట్టాలు. ఆడియో మ్యూట్ లో ఉందా సార్? ఒక్కసారి చూడండి. మ్యూట్ లో లేదు, వినిపిస్తుందా? ఓకే సార్. వినిపిస్తుందా? వినిపిస్తున్నది కదా? కంటిన్యూ సార్. హలో, వినపడుతుంది సార్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చే నాటికి ఇంకా దేశంలో రాజుల పాలన ఉండేది. మనం హైదరాబాద్లో నిజాం పాలన ఉండేది, తర్వాత విలీనం చేశారు. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ సెక్షన్ను పరిస్థితులు ఎలా ఉంటాయేమో అని కంటిన్యూ చేశారు. ఆ సెక్షన్ అయితే రిమూవ్ చేయలేదని అనుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మనం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పరిపాలనలాగా అతను పరిపాలన చెయ్యాలి. కానీ ఏమైపోయిందంటే ఇంకా రాజుల కాలాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన ఒక రాజు, ఆ రాజును కుర్చీలోంచి పడగొట్టే ప్రయత్నాలు ఈయన చేస్తున్నాడని, అంటే ఈయన కూడా అప్పుడు సైనికుడు. ఆ రాజుల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి రాజుల పరిపాలనలో మన రాజు కూడా సైనికుడుగా ఉన్నాడు. అప్పుడు సైనికుడే మా మీద తిరుగుబాటు చేసి నాకు కుర్చీని లాగేస్తాడా అని చెప్పి ఆయనకు రాజద్రోహ చట్టాన్ని వర్తింపజేశారు. బాగానే ఉంది. మరి అతనికి చట్ట ప్రకారం సెక్షన్లు వేసి జైలుకి పంపించి బెయిల్ రాకుండా చేసి అతన్ని ఇబ్బంది పాలు చేయటం అనేది ఒక ఎత్తు. అలా కాదు, అతన్ని ఇంకా హింసకు గురి చేసి దాన్ని కల్లారా చూడాలా అనుకోవడం ఇంకొక ఎత్తు. దీనికి అధికారులు పావులుగా మారారు. ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు, ప్రత్యేకించి ఐపీఎస్ అధికారులు. వాళ్ళు అసలు ఐపీఎస్ పట్టా తీసుకున్నప్పుడు అక్కడ శిక్షణ అయిపోయినాక ప్రమాణం చేస్తారు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము అని చెప్పి. ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు రాజ్యానికి, చట్టానికి వ్యతిరేకంగా మనం ఎందుకు వ్యవహరిస్తున్నాము, ఏంటి మనకి పోస్టు లేకపోతే అని అడ్డం తిరిగేటువంటివి ఆఫీసర్లు చాలా తక్కువ మంది. అలా అడ్డం తిరిగిన వాళ్ళని కూడా నేను చూశాను. ముఖ్యమంత్రి చెప్పినా కూడా చెయ్యము అని చెప్పిన వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళ పేరు కూడా చెప్పగలను. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే రాను అధికారులు కూడా ఎవరి పరిపాలనలో ఉంటే వాళ్ళకు అడుగులకు మొత్తుతూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తుంటారు. ఇది అలా జరిగింది. లేకపోతే ఏమవసరం ఉంది? ఆయనకి ఏదో సునీల్ గారికి వాళ్ళకేదో స్వచ్ఛంద సంస్థ ఉందని, దానికి అనేక నిధులు వస్తుంటాయని ఇతర దేశాల నుంచి, సో దానికి సంబంధించి సపోర్ట్ అవసరము అని చెప్పి అలా చేశాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఇష్యూ ఆయన ఇవాళ 5 గంటల పాటు విచారణ చేశారు, వెళ్ళిపోయాడు. మరి ఏం చెప్పారో మనకైతే బయటికి తెలియదు, ఎక్కడ కూడా వార్తలు రావటం లేదు, లోపల ఏం జరిగింది తెలియదు.
కానీ ఎవరు చెప్పితే మీరు చేశారు అనేది ఒకటి, అసలు జరగనే లేదు. ఇందాక మన వైఎస్ఆర్సీపీ మిత్రుడు చెప్పినట్టు ఆయన ఎవరు కొట్టనే లేదు అంటున్నాడు. కొట్టనే లేదు కొట్టనే లేదు అని ఒకవేళ తప్పుకుంటే మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికెట్ కొట్టారని నిరూపణ లేదు చూపిస్తున్నది కాబట్టి ఆడ తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఎవరు కొట్టారు, మీ కస్టడీలో ఉన్నారు, దాని తర్వాత అక్కడి నుంచి మిలిటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరి ఎవరు కొట్టారు, దారిలో జీపులో కొట్టుకుంటూ వచ్చారా, లేదా ఆయన మిందాక మన మిత్రుడు అన్నట్టు ఆయనే కొట్టుకున్నారు అని ఆయనే కొట్టుకున్నాడా, ఆయన కొట్టుకోవడానికి సాధ్యం అవుతుందా, పోనీ ఆయనకి ఎవరన్నా అసిస్టెంట్ వెనకమ్మడి ఉన్నారా, ఉండే ఆయన కొట్టాడా ఏమన్నా అంటే ఎవరు అసిస్టెంట్ లేరు, పోలీసులే కాపలాతో తీసుకొచ్చారు. అందువలన ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా కక్ష సాధింపు ధోరణితోనే ఈ వ్యవహారాలన్నీ నడిచాయి అన్నది చాలా స్పష్టంగా మనము చెప్పగలుగుతాం. ఇది ఎవరు ఇట్లా చెప్పితే కొట్టలేదు, ఆయన కొట్టుకున్నాడు అని చెప్పితే ఎవరు నమ్మరు ప్రజలు కూడా. ఇవాళ తర్వాత తనే స్వయంగా చెప్పాడు రఘురామకృష్ణరాజే, నన్ను కొట్టారు, అలాగే ఒక వీడియో కాల్ చేసి ఎవరికో చూపించారు అని కూడా చెప్పాడు ఆయన. ఆ కొట్టేటప్పుడు వీడియో కాల్ చేస్తే ఎవరికి చేసి ఉంటారు అన్నది ఆయన ఊహించుకొని చెప్పాడు. సో ఇప్పుడు ఇంత ఇంత తను తను ఎలా ఇబ్బంది పెట్టారో తనే చెప్తున్నప్పుడు ఇంకా ఆయన అబద్ధాలు చెప్పాడా అంటే ఇంకా మనం ఏం చేయలేము. కోర్టులో విచారణలో ఏవి నిజము ఏవి నిరూపణ అవుతాయో ఏవి కావో మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ తీవ్ర సాక్షులు కోర్టులు విచారణలో ఏమైపోతాయంటే కొన్ని వీగిపోతాయి, సాక్ష్యాధారాలు లేకపోతే కొన్ని వీగిపోతాయి కేసులు. ఇందులో మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగినా లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగి సర్టిఫికెట్లు వచ్చినా వాటిని అనుమానించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె ఇచ్చిన సర్టిఫికెట్ మీద అనుమానాలు వచ్చాయి కదా, మిలిటరీ హాస్పిటల్ అవకాశం ఉండదు. నాకు తెలిసిన మేరకు మిలిటరీ హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పులు వాళ్ళు చెయ్యరు, ఎవరికి లొంగరు. నాకున్న చాలా సమాచారాలు అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నాకు తెలుసు. హైదరాబాద్ వాళ్ళు ఎలా ఉంటారు అని అక్కడ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే అవకాశమే లేదు. లేనప్పుడు ఖచ్చితంగా సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది కేసు. ఖచ్చితంగా ఈ కేసులో శిక్ష పడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అరెస్టు చేయొచ్చు చేయకపోవచ్చు, దాంతో పని లేదు. కానీ కోర్టులో కేసులో ఎప్పుడైతే ముద్దాయిలుగా చేర్చాలో విచారణకు ఎదుర్కోక తప్పదు. అయితే ఇప్పుడు ఎందుకు ఇవాళ పిలిపించారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు విచారణ వేగవంతం చేసిన దానికి కారణం ఏంటంటే అధినాయకుడి పేరు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినాయకుడి పేరు ఏమైనా అప్పట్లో అధికారంలో ఉన్న అధినాయకుడి పేరు ఏమైనా చెబుతారేమో, ఎవరైనా చెబితే ఆయన మీద కూడా కేసు పెడితే బాగుంటుందేమో అని ఆచితూచి అడుగులు వేస్తున్నారు 1.5 సంవత్సరం నుంచి. ఏ విషయంలో, ఈవి కేసులో కాదు, అనేక అవినీతి కేసుల్లో కానీ, లిక్కర్ కేసులో కానీ, ఇంకా అనేక విషయాల్లో ఇక్కడ అధినాయకుడికి తెలియకుండా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా ఒకవేళ అట్లాంటివి జరుగుతున్నాయి అనుకుందాం, అధినాయకుడు తెలియకుండా జరుగుతాయా? ఇప్పుడైనా అదే, అప్పుడైనా అదే. అది అంత సులభంగా అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా పెద్ద విషయాలు వచ్చినప్పుడు నాయకుడికి చెప్పకుండా చేయరు. ఒకవేళ చేసిన తర్వాత అయినా ఇలా జరిగింది అని చెప్తారు, చెప్పకుండా ఉండరు అని నేనైతే నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. అన్ని తెలుస్తాయి, తెలియకుండా ఏమి ఉండవు. కానీ వాటిని నివారించగలిగినాడా? అసలు ఏంటిది పిల్ల చేష్టాలుగా అని నేనైతే మూర్ఖత్వం వేరు, పిల్ల చేష్టాలు వేరు. మూర్ఖత్వం ఎవరు? చదువురాని వాళ్ళు. చదువుకున్నటువంటి వ్యక్తికి మూర్ఖత్వం ఎందుకు ఉండాలి? పిల్ల చేష్టలు ఏంటి? అరే ఒక పార్లమెంట్ మెంబర్ ఆయన మీ పార్టీ నుంచి గెలిచాడు ఉండొచ్చు, మీ యొక్క అంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చంద్రబాబుతో కొమ్మక్కై చేస్తున్నాడని మీ ఆరోపణ. ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరోపణ మీదనే కదా అది ఆ చట్టం వర్తించింది.
ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఆయనకు ఉందా? 151 సీట్లు ఉన్నాయి మీకు ఆ రోజు. అంత ఈజీనా 151 మందిని? తెలుగుదేశం తో కుమ్మక్కైనా కూడా తెలుగుదేశానికి సాధ్యమవుతుందా? ప్రాక్టికల్ గా అది సాధ్యమవుతుందా? ఒకవేళ రేపొద్దున కోర్టు ఇలాంటివన్నీ విచారణ జరిగితే ఎలా ప్రభుత్వాన్ని ఆయన పడగొట్టగలుగుతాడు? రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉండుకొని, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. ఎమ్మెల్యేగా ఉండి సాటి ఎమ్మెల్యేని పోగు చేస్తున్నాడు అంటే అది వేరు. ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో ఉంచే కదలకుండా చేశారు, మీరు భయపెట్టేసి ఆయన్ను. ఆయన నియోజకవర్గానికి పోలేకపోయాడు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టాడా? పడగొట్టాలంటే ఏంటి? ఎమ్మెల్యే అంటే మీ యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ చీలాలి, ఎమ్మెల్యేలు చీలాలి, చీలి వ్యతిరేకంగా ఓటేయాలి. అది జరిగే పని? అది జరగలేకపోయింది కదా. ఏం జరిగింది చెప్పండి? ఏమీ జరగలే. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు చేయడానికి అవకాశమే లేదు. 151 మంది చిన్న ఎట్లా ఎట్లా ఏ విధంగా చెల్తారు? అందరూ కూడా అక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా మంచిగా గవర్నమెంట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. అందరిని బాగా ఎంజాయ్ చేయమని వదిలాడు. ఎవరిని ఏం టైట్ చేయలే. సంపాదించుకున్నాడంటే నువ్వు సంపాదించగానే ఎవరిని ఆపలే. ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ. అలాంటి వాళ్ళు వదిలేసిపోతారు ఆ పార్టీని. ఇప్పుడు ఏమైనా వదులుతారేమో చెప్పలేము. ఆ ఉన్న 11 మంది కానీ, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు కానీ ఒక్కొక్కరు తెప్పోతున్నారు, పార్టీ మారుతున్నారు. సార్ లక్ష్మణ్ గారు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఈయనకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది అన్నారు కదా, ఏఐఎం, అంబేద్కర్ ఇండియా మిషన్ కదా సార్. దానికి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందన్నారు. ఆయన అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు, వేల మంది అని అంటారు. పక్కన పెడితే ఆ పేరే తీసుకుందాం, అంబేద్కర్ ఇండియా మిషన్ అంటే అంబేద్కర్ ఆశయ సాధనాల పట్ల మీకు ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. మనందరికీ కూడా అంబేద్కర్ అంటే చాలా అభిమానం. కానీ మీరు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి మరీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ఆయనే కదా సార్ రాసింది రాజ్యాంగం, ఆయనే కదా సార్ మనకు హక్కులు కల్పించింది. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రకంగా కస్టడీలోకి తీసుకొని, కస్టడీ కూడా కాదేమో, అది అబ్డక్షన్ అంటారంట. నిజం చెప్పాలంటే ఏ రూల్స్ను కూడా ఫాలో అవ్వకుండా వైలేట్ చేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని అబ్డక్ట్ చేసి రాజ్యాంగ విరుద్ధంగా మీరు ప్రవర్తించి మీ కస్టడీలో టార్చర్ పెడితే మరి ఆ అంబేద్కర్ని అవమానించినట్టే కదా సార్. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా సార్. అది కాదు కదా. నాకు అంబేద్కర్ లేదు, ఏం లేదు, పేరుకు వాడుకుంటారు అంతే. వాళ్ళకి కావాల్సిన స్వార్థ ప్రయోజనాలు, ఆ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్తే చాలు. కొంతమంది అలాగే ఉంటారు కదా. అందరూ అంబేద్కర్ మీద భక్తి భయంతో ఎన్నుకుంటారు ఉండరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. ఆయనకి ఎందుకండి పెద్ద పోలీస్ ఆఫీసరు, ఆయన ఎవరి పేరుతో నుండి భార్య పేరుతో ఏదో ఉంది అది అని అన్నారు. మరి నాకైతే కరెక్ట్ తెలియదు. కానీ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని దాని గురించి నిధులు తీసుకొని ఏదో స్వచ్ఛంద సేవ చేస్తున్నట్టు, సమాజ సేవ చేసేవాడివి లాఠీ చేతిలో పట్టుకొని కొట్టేటప్పుడు అంబేద్కర్ గుర్తు రాలేదా? లేదా నువ్వు కొట్టకపోయినా కానిస్టేబుల్ కొడుతున్నా కూడా అంబేద్కర్ అప్పుడు మీ ఎదురు కొడుతుంటే గుర్తు రాలేదా? అప్పుడు గుర్తు రావాలి కదా, మరి రాలేదా అని ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఇవన్నీ ఒట్టి కబుర్లేండి. కోర్టులో అయితే సమగ్రంగా విచారణ జరుగుతుంది. నా అవకాశాలే, శిక్ష పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.